3 లక్షల మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. రాజు నా పేరు ఉమంతరాజు. అట్లా కూర్చో. సరే కొడుక కూర్చుంటారు. కాలు జరిగిన కొద్ది కట్టె జరుగుద్ది కాదు బిడ్డ. కట్టె ఏడు కట్టండి. ఓ కొడుక కాలు తగ్గితే కట్టె జరుగుతుంది కొడుక. సరే కూర్చో. కోపరమే వస్తాయా? పోకరు బియ్యం వస్తాను బిడ్డ. కించిన వస్తుందా? కించిన తంది కొడుక. మరి అంటుకుంటాను బియ్యం రావట్టే, ఖర్చు పెట్టుకుంటాను పైసలు రావట్టే. మరి ఇంకేం బాగా వచ్చినావు నా దగ్గరికి? ఓ బిడ్డ నా మొగుడు చచ్చిండు కాదు కొడుక. నాకు ఇప్పుడు మొగుడు ఎందుకు బిడ్డ? నా అంతగాచి నీకు అత్తది బిడ్డ. ఓ అవ్వ ఇంటర్ అంటే ఎన్ని రోజులకు ఈ చెత్త కూడి కొరకే, ఎన్ని రోజులకు నీ దిక్కుమాల చెత్త కాడి కొరకే. వెనక ముందు మనం కూడా పోతాం. ఎప్పుడు కొడుక మరి చెత్త నువ్వన్న మాటే నేనంటాను. మరి ఆ కూడి కొరకు ఎందుకు, ఆ కాడి కొరకు ఎందుకు చెప్పు కొడుక. కూడి కొరకు దీని ఎందుకు వెళ్తాను, కాడి కొరకు ఇది ఎందుకు వెళ్తాను కొడుక. ఎన్ని రోజులకు నీ చెత్త కూడి కొరకే, ఎన్ని రోజులకున్న కాడి కొరకే ఏం చేస్తావా? సర్గానికి తంతలు కట్టి రాలేదు. ఎవరు సర్గానికి తంతలు ఎవ్వరు కట్టరు బిడ్డ. చేపురుకులు అంటే ఎక్కువ అంతే బిడ్డ. ఉరుకులాడు బాయి పొందలు బుర్కలు బొర్ర పడితే బిడ్డ. మీరు వచ్చిన బాగా చెప్పు. నలుగురైతే మొయ్యారు కాళ్ళకు తాడు కట్టి కుక్కలు గుంకపోవాలి మీరు శ్మశానానికి కదా. నాకు 2 కొడుకులు. పెద్ద కొడుకు దుర్గోడు, చిన్న కొడుకు మైసడు. ఇక్కడ బో పెడతలేరు, చెంబ నీళ్ళు ఇస్తలేరు బిడ్డ. నా బాధ ఎవరు చెప్పుకోన్నాను నీ దగ్గరికి వచ్చిన కొడుక. నా కొడుకులను ఇక్కడ పిలిపించి మీ అవ్వ కాట ఎందుకు బో పెడతలేరు అని కొంచెం నోరు గాంభీరంగా జర బెగడి చెప్పు కొడుక. కూర్చో. నువ్వు చూడగానే 2 వచ్చి నీకు అన్నం పెట్టిపిస్తా. కొడుక ఏదో నా బాధ నీకు చెప్పుకున్నందుకు నేను చూడంగా దెబ్బలు కొట్టి భయం చెప్తానంటాను బిడ్డ. నువ్వు దెబ్బలు కొడతానంటే కన్న కడుపు నేను కళ్ళతో చూసుకుంటుండ బుద్ధి అవుతుందా బిడ్డ? దెబ్బలు కొట్ట జర బెదిరించి భయం చెప్పు కొడుక. ముసలి తిర్రమరబాల్సిందా? కొడుకులు అన్నం పెట్టకుండా వచ్చింది నువ్వే. నా కొడుకులు అన్నం పెట్టలేరా అని చెప్పింది నువ్వే. కొడుకులు కొడతా అంటే మనం కొడతా నేను చూసుకుంటూ ఉండాలా అంటాను. గుమ్మినట్టు గుమ్మిట్లో ఉండాలి, కొడుకులు గూటాలు ఉండాలంటుంటారు. అమ్మ కొడుకులు కాదు కొడుక, నా కొడుకులు. రాజు కళ్ళ చూసనా మళ్ళీ 2 కొడుకులు తోలుకొని ధనాధర కచ్చి కాడికి వచ్చిండు. రాజెందుకో రమ్మంటాడ కొత్త దబా 2 కొడుకు వచ్చి ధర దండం. ధర కాదు దొర భయానికి దూరాన్ని ధర కూర్చుని ఎవరు బిడ్డ? మావ. మీ అవ్వ అంటే సిగ్గు అనిపిస్తుంది. అవనవని పిలుస్తున్నాడు, మాకేం సిగ్గు. నీ పేరు ఏం పేరు? నా పేరు దుర్గాడు. నీ పేరు ఏం పేరు? మైసడు. కొడుక మీ తండ్రి చచ్చిపోయిన కాంతలు మీ తల్లి సాది పెంచి పెద్ద చేసింది. వీళ్ళు ఇంటే రేపు మంటే మీ అవ్వకు అన్నం పెడతాడు బిడ్డ. మీ అవ్వ నాతో చెప్పుకుని మీ అవ్వకు అన్నం ఎందుకు పెడతాడు బిడ్డ? అయింది. మామ తప్పు చెప్పుకున్నాయా? చెప్పుకునే బిడ్డ. నా తప్పు చెప్పుకోవాలా లేదా? నీ తప్పేది నువ్వు కూడా చెప్పుకో. తప్పుంటే మాదికి తప్పు ఉంటే కుక్కపి నవ్వులు సాయరం మింగు పిప్పి మావయ్య ఊన్సు మేము పడతాం. రాజులు బిడ్డ ఎక్కువ దండాలు కట్టిస్తా. నీ తప్పేది నువ్వు చెప్పుకో బిడ్డ. తప్పు నీ దెబ్బ కొట్టుడే. తప్పుంటే మమ్మల్ని కొట్టుంది అద్దాంట్లే. నీ తప్పేది నువ్వు చెప్పుకో. మావకి 2 కొడుకులం, మమ్మల్ని 2 ఒక్క తీరు చూడాలి. నా ఇంటికాడ 4 రోజులు ఉండాలి, వానింటికాడ 1 నెల ఉండాలి. నా ఇంటికాడ 15 రోజులు ఉండాలి, వానింటికాడ 15 రోజులు ఉండాలి. నా నెల నా ఇంటికానే తింటది, వాని నెల నా ఇంటికానే తింటది. మేము పొద్దున్నాక పని పోయేస్తే ఇంత ఇంటి ముందర ఊడవది, బర్రెత్త కట్టేది, ఇది వెగితే మాతేది. నీటికాడ నా ఇంటికాడ మా తమ్మునింటికాడంటే సర్వ సాయికరి ఎత్తది.
అవన్నీ బర్రెం కట్టదు దుడ్డెం కట్టేస్తుంది అన్ని పనులు చేస్తుంది నా ఇంటికాడ జ్వరం వచ్చి అంటది సరే కుక్క చేసిన కూడా ఎవరైంది తిందని సరే కన్నతల్లి ఎడగనమాట మంచిగా అరుచుకుంటాను నెలకు 2000 పింఛన్ వస్తాను వీడికి 10 ఏళ్ళ బట్టి మా అవ్వ మరి ఎన్నడని ఒక్కనాడు ఇచ్చింది వాడు వానికి 2 నెలలు ఇచ్చినా నాకు ఒక్క నెల నీ అద్దా 4 నెలలు ఇచ్చినా నాకు ఒక్క నెల నీ అద్దా ఈ 10 ఏళ్ళ బట్టి పైసలు ఏం చేసిందో ఎవరైనా మితికిచ్చిందో అడుగు అది కూడా నిజమే బిడ్డ మరి అవున ముసల్లారా నాకే కొడుకు అన్నం పెడతా నువ్వు వచ్చి నాతో చెప్పుకున్నావు ఇవ్వాలి దగ్గర పెద్ద కొడుకు ఏమని చెప్పిండు అయ్యా నెలకు 2000 రూపాయలు పింఛన్ వస్తాను మరి వాడు కొడుకే వీడి కొడుకే వానికి 4 నెలలు ఇచ్చిన కానీ మీకు 1 నెల అని పెద్ద కొడుకానికి 1 రూపాయి కూడా ఇస్తున్నాడు మరి వానికి ఎందుకు ఇస్తాను వీడికి ఇస్తాను నువ్వు సార్లు చెప్తాను కొడుక నా బాధ ఏందో నీవు చెప్పుకుందామని వచ్చినందుకు నువ్వు వానికి ఎందుకు ఇస్తలేవు వీనికి ఎందుకు ఒక్కసారి అని ఇస్తలేవని చెప్పాను వాడికి కొడుక ఓ కొడుక కొడుక 2 సార్లు అన్న ఒక్కసారి వీడు ఒక్కసారి కూర్చుండు వీడు 2 సార్లు కూర్చుండు ఆ కొడుక వీడికి 2 నెలలు ఇచ్చిన 1 నెల అనియాలి వీడికి 2 నెలలు చిన్న కొడుకు 2 నెలలు ఇచ్చిన కానీ పెద్ద కొడుకు 1 నెల అనియాలి నువ్వు ఎవరు అడిగారు పింఛన్కి ఆశపడతారు ముసలోళ్ళు ఆశపడతారు కొడుకులు ఆశపడతారు బిడ్డలు ఆశపడతారు పింఛన్ పైసలు ఓ కొడుక గట్ల కాదు కానీ కొడుక వీడి పెద్ద కొడుకు ఇంత జ్యేష్ఠ భాగం ఇయ్యాలో లేకపోతే అది ఇయ్యకున్నా కూడా వాడు చిన్నోనికి ఏది ఇస్తే పెద్దోనికి అది ఇయ్యాలంటాను ఓ కొడుక 2 కొడుకులు వీని పెళ్లి చేసిన బిడ్డ వీని పిల్లల బుద్ధివంతురాలు వీనికి 6 ఎకరాలంత భూమి ఉన్నది 6 రోజులు పెద్ద బంగులు కట్టుకున్నాడు మంచిగానే బతుకుతాడు బిడ్డ వీడు మంచిగానే బతుకుతాడు కానీ ఇక వీడి చిన్న కొడుక వీరికి పెళ్లి చేసిన బిడ్డ వీని పెళ్లి చేసాక ఏమన్నా కొడుక వీని పెళ్ళి సింధోని ఎత్తుకొని పోయింది కొడుక ఎందుకు వచ్చారమ్మా మా ఇల్లు పోయి ఆట ఆడు వెక్కిరు అడక తినుడు వెక్కిరు అడక తినుడు పెట్టినాక ఏమున్నది కొడుక అంటే కథలు చెప్పుడు ఆట ఆడు వెక్కిరు అడక తినుడు వెక్కిరు కొడుక అట్లా అయినాక ఏమున్నది కొడుక ఆడిపోయిన అట్లా పోయినాక వాడు తావుడికే పడ్డాడు బిడ్డ తావుడికే పడ్డాడు ఇల్లు లేదు ఇల్లాను లేదు ఇరవటాను లేదు ఓ పనాను లేదు పాటాను లేదు కొడుక నాకు పింఛన్ పైసలు రాను మీదే వాడు గుంజుకొని పొయ్యి ఊలేవాడు తాగుడు మందికి తాగిచ్చుడు వాడు ఏ రాత్రి వచ్చి పంటాడు నాకు తెల్లరంగా లేచే వరకు రోజు ఉండేది ఇంట్లో రోజు ఉండపోయి కొడుక ఇది ఏం చేయాలి వాడు గట్ట తాగుడికి ఎగవాడు అని సాధనకు బొక్కన ముందులో చీపుడు అంత ఊడుతానా ముంతరంత చదువుతానా వాని దుడ్డని కట్టేస్తానా దుడ్డకి గడ్డేస్తానా నీళ్లు పెడతానా వాని కోడి పిల్లలకు అమ్ముతానా వాని బట్టబాతలు విండుతానా కొడుక సాధన అయిన రోజు ఇట్లా చేస్తానా సాధక రోజు పెద్ద కొడుకు ఇంటి ఎట్రా కొడుక అంటే వాడు బుక్ ఎత్తే ఆ బుక్ అడికి వచ్చి వాడికో బుక్ ఎత్తానా నేను బుక్ తింటాను కాలం వెళ్ళ పోతాను కొడుక మరి ఆయంత వాడిని కరుసుకోకపోతే వాడు బతుకుతాడా బిడ్డ వాడు బతకడు బిడ్డ నువ్వు పెళ్లి చేసుకోవాలి మీ అవ్వండే పడికి నీకు అన్నం పెడతా నువ్వు పెళ్లి చేసుకోవాలి బిడ్డ అరే అవ్వాకు కొడుకు ముట్ట మాత్రం అన్నం పెట్టి అరుచుకుంటాడు బిడ్డ వాడున్నా లేడు సంబంధమే అవ్వాకు కొడుకుంటే అన్నం పెట్టి అరుచుకుంటాడు బిడ్డ మీ అవకాశం వచ్చి మీ అవ్వని ఇస్తే అన్నం ఎవరికి రాదు కోరిక కొట్టాం కానీ ఇట్లా చెప్పు మీరు ఆయన భూములు సంపాదించలేదా భూములు సంపాదించు మా సార్ అయితే మాకు మంచిగా బుద్ధి చెప్పినావు వీళ్ళకి సాగదు అమ్మూలు ఉన్నదే మాంసాలకి ఏమైంది కొడుక కట్టిపోవాలని ఆయన వెళ్ళగొడితే వాళ్ళ చెల్లెల తమ్ముడు పసిపిల్లలు అప్పుడు వెళ్ళగొడితే మందిలో కొంచెం అడక్క తిని ఊరు బయట గుడి కాదు అత్తాడు వీళ్ళకి సాలు ఉన్నదా అమ్మూలు ఉన్నదే మావ కాలం వచ్చి మేము తీసుకుపోతాం నువ్వు పోయి మీరు ఆ గుడికాడ మీరు ఆయన బతుకుతాడు 10-12 ఏళ్ళ పిల్లలు ఆయన మా ఇంటికి వస్తా 500 ఇచ్చినా మా నాయన చచ్చిపోయాడా మీరు ఆయన బతికే ఉన్నారు బతికేవాడా అరే మీ నాయన కాలు వచ్చి మీ చెల్లె కాలు మొక్కి మీ తమ్ముని కాలు మొక్కి తీసుకొచ్చుకోలేదు అనుకో పోతారు ఇంటికా నా పిల్ల ఉన్నది ఎవరికన్నా వెళ్ళిపోయిందో ఇంటికి వచ్చిండు ఏ మనిషి
మనిషి ఉన్నవానే ఏంది విసిరేక ఏంది హైదరాబాద్ కట్టాలి ఏంది 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 అంటాను ఏంది ఏంది బాగా కట్టి ఉన్నావు ఏంది ఏం చూడాలి మాతలు లంజమంటారు పెయ్యాన్ని మాటలు వచ్చినాయి ఎవరింట్లో వచ్చినావు ఏం ఎత్తుకు వచ్చినావు ఏమైతే ఊళ్ళో ఇద్దరు పోతుంది మారం నేనేం చేసే చెప్పు నేను లంగతనం చేసినా అట్లా కాదే నేను దొంగతనం చేసినా అట్లా చెప్పా కిను నేను చూడమ్ముకున్నా నువ్వు నీ మాటలు ఏమన్నా ఓట నీకు చెప్పేదాకి మాట చెప్పే కాదు నువ్వేవాటికి నీ మాటలు పట్టుకొని నేను ఇళ్ళలో కొట్టినా నువ్వు చూడన్నా మా బాబును మా బాబు చచ్చినా నువ్వు అనుకో నేను అనుకున్నా ఊళ్ళో హనుమల్ల గుడికాడ మా తండ్రి సాది పెంచి చేసిన మా చెల్లె శశిరేఖదేవి మా తమ్ముడు శ్రీమంత రాదు 12 ఏళ్ళ పిల్లగాళ్ళు లేరాట మనం భార్య భర్తలు మొక్కి పోయి కాలు మొక్కి తీసుకొని వచ్చి అన్నం పెట్టి అరుచుకుంటే చచ్చదాకా పేరుంటది ఇక పోయి తీసుకోవద్దప్ప ఏంది మీ చెల్లెని మీ తమ్ముని మీ నాయన తీసుకొని వద్దాం పోదామంటున్నావా ఓ నీ నువ్వు మంచిగా పాడుకావు ఏమైంది కాదు నీ అయ్యే పాడుకావు గింతెస్తున్నప్పుడు ఇంటికి వెళ్ళి వెళ్ళగొట్టినాం ఇంతే పోరాలు వేరు 20 ఏళ్ళ పోరాలు అయినరు నీ చెల్లె ఇప్పుడు ఆయన అట్టికైనా పోతుందా చెప్పు ఇల్లు నేను 20 లక్షలు అడుగుతాడు 10 నేను 10 లక్షలు అడుగుతాడు విషయాన్ని గొట్టం పాయింట్ వేసుకున్నోడు గొట్టం పాయింట్ వేసుకున్నోడు 170 లక్షలు అడుగుతాడు ఎక్కడ చెల్లి వచ్చిస్తారు గుడ్డిపాడు ఎక్కడ చెల్లి పెళ్లి చేస్తే పేరు వస్తుంది అన్నం పెడితే పేరు వస్తుంది ఇప్పుడు ఏం చేద్దాం అంటున్నావా నీ చెల్లె దగ్గరికి నీ తమ్ముడి దగ్గరికి పోయి కడకలు చేతికిస్తున్న వాళ్ళ బయటికి వెళ్ళిపోయి వాళ్ళ ప్రాణాలు తీసుకురావయ్యా మనకు మంచి పేరు రావాలని రాదా వాళ్ళ బయటికి వెళ్ళిపోయి వాళ్ళ ప్రాణం తీస్తే వాళ్ళ ప్రాణం తీస్తే పీడవాతి కొడుకుతే వాళ్ళు చచ్చిపోతే మనకు మంచి పేరు వస్తుందని చెప్పింది ఇళ్ళలో ఉండి ఇప్పుడే ఆత్మరాత్రి లోపల గుడికాడికి పోతాను కడక సీత పట్టుకొని అన్న కొడుకు మంత రాదు కడక మల్ల సీత పట్టనా కడక మల్ల సీత పట్టనా ఉమంతరాజు భార్య 1 2 3 7 ముచ్చట్లు ఎక్కించి చెప్పినప్పుడు కన్న కొడుకు ఉమంతరాజు కత్తి కడవంటి కడకం పట్టుకుని గిద ఊరికి వచ్చిండు. నానా ఉమంతరాజా నువ్వు చెల్లెను తమ్ముడిని పట్టుకొని ఇంట్లో పూట దింపుతా అంటే మంది నన్ను మీద ఉంచరాలు ఉంచుతారు. నీ ప్రాణం తీస్తా తమ్ముని గొంతులు కొత్త నీ గొంతులు కొత్త చెల్లె గొంతులు కొత్త ఇప్పుడు ప్రాణం తీస్తానని కటకం పట్టి కొయ్యబోతాడు. కన్న తండ్రి 2 పిల్లలు తీసి పెద్ద కొడుకు కాళ్ళ మీద వేసి కొడుక మమ్మల్ని అట్టిగా చంపకురా ఈ ఊళ్ళో బతకకూరు మీరు ఎక్కడికన్నా వెళ్ళిపోయి బతుకూరి అంటే నా పిల్లలు తీసుకొని ఈ ఊరు కాకపోతే వేరే ఊరికి వెళ్ళిపోయి సాదుకుంటా కానీ నన్ను చంపకు నా పిల్లల చంపకు కొడుక అని అటువంటి కొడుకును బిడ్డను తీసి పెద్ద కొడుకు కాళ్ళ మీద ఎత్తే ఆ గట్ల ఎక్కడికన్నా కానరాని రాజ్యం వెళ్ళిపోయి అక్కడ బతుకుర్రి కానీ ఈ ఊళ్ళో మాత్రం మీరు వండుకోరు ఇక్కడ ఉంటే మాత్రం మిమ్మల్ని చంపుతా అని కటకం బట్టి ఏనాడు అటువంటి గొంతులు పోయి పోతే కాళ్ళు మొక్కినప్పుడు అటువంటి ఒక్క మేము ఏడికన్నా పోతామని కొడుకు కాళ్ళు మొక్కి ఆ కొడుకును ఆ బిడ్డను తీసుకొని కన్న తండ్రి ఆ శుభశీల రాజు కొడుకును తీసుకొని బిడ్డను తీసుకొని ఆ కొడక బిడ్డ శ్రీవల్లి దేవి రారి బిడ్డలారాని 2 పిల్లలు తీసుకొని ఏడ్చుకుంటూ ఊళ్ళకెళ్ళి ఊరు బయటికి వచ్చాడు. ఊరు దాటి అటువంటి ఒక్క ఊరు బయటికి వచ్చి అద్దోన పడివెలకి వెళ్ళి అడవి తోలు పట్టుకొని అడవిలో వాడి 2 పిల్లలు తీసుకొని ఏడుచుకుంటూ వస్తాడు. ఎందుకు అంటే కన్న తండ్రి మనాది పెట్టుకున్నాడు. నరమానవునికి పాము గరిత మందున్నది తేలిగరిత మందున్నది సర్వరోగానికి మందున్నది కానీ మనాదికి మాత్రం మందు లేదు. భార్య మరణమైపోయే నా పెద్ద కొడుకు నా పెద్ద కోడలు కొట్టి తిట్టి ఇల్లెల్లో కొట్టే నా పెద్ద కొడుకు మా ముగ్గురిని చంపుతానని కత్తిపట్టు కచ్చి మా గొంతులు కోస్తుంది కచ్చి అయ్యో కొడుక శ్రీమంత రాజా బిడ్డ శ్రీవల్లి దేవి మీ బ్రతికి ఎంతకున్నదో అని ఏడ్చుకుంటే 2 పిల్లల కోడలు 2 పిల్లలు పట్టుకొని అదేమన్నా అది పెట్టుకొని రంది పెట్టుకొని అడవి తవ్వలు పట్టుకొని అడవిలోకి వెళ్ళి ఏడ్చుకుంటా వస్తా అంటే రాను రాను నర్ర జంగల్లోకి వచ్చిన వాళ్ళ పోట్రవు దండుకొని బొక్క బోర్లాడ్డమడి 3 బుక్కల రక్తం కక్కిండమ్మ. పోట్రవు తట్టుకొని బొక్క బోర్లాడ్డమడి 3 బుక్కల రక్తం కక్కి ఎర్రెర్రి సూపు చూసి ఎరగలు చేసుకుంటా కొడక శ్రీమంత రాజా ఈ అడవిలోకి వచ్చిన ఊళ్ళో నేను పడ్డ నాకు వడవట్టి నేను 3 బుక్కల రక్తం కక్కిన కొడుకో ఇక నా కయ్యం మయమైతుంది నరాలు గుంజుతానే నా పెగిలిస్తుంది కొడుక నీ శల్య మాత్రం పైలం శ్రీవల్లి ఇక నేను బతకలేను కొడుక మీరు పేరుకు రారి కీర్తికి రారి
అటువంటి అన్న దగ్గరికి మాత్రం మీరు పోకూరి, ఆ పట్నం పోకూరి, మీరు వేరే రాత్రి వెళ్ళిపోయి కొడుక నువ్వు ఏ పటేలు ఇంటి కాడ నన్న బట్ట పొట్టకు జీతం ఉండి కౌసు కుప్పలెత్తి పోసి ఆగో నీ చెల్లెను సాగు కోర కొడుక, నీ చెల్లెను కాదనకు కొడుక నీ తీరు మాట చెప్పి బిడ్డను తీసి కొడుకు చేతిలో పెట్టి విరగొట్టుకొని ప్రాణా వదిలిండు కన్న తండ్రో. విరగొట్టుకొని కన్న తండ్రి ప్రాణం వదిలినప్పుడు అటువంటి కొడుకు శ్రీమంతరాజు బిడ్డ శ్రీవల్లిదేవి అడివంత తిరిగి అటు చూసి ఆ పుల్ల ఈ పుల్ల ఏరి కాట్నం అంటే వేరు సింద్రమ్మ, కాట్నం అంటే వీరేసి అటువంటి అడవిలోని జగముఖరవుతు ఎరుగులాడి కచ్చి కన్న తండ్రి బలిమీడికి ఎక్కడైన ఎత్తుకచ్చి ఆ కాట్నం పొడుగుతా వండబెట్టి జగముఖ రౌతుడి అగ్గి అంటు పెట్టిండ్రు. తయారు చేసి ఒక్కసారి రౌతు కొడితే అగ్గి వెళ్ళిందట. ఆ కన్న తండ్రికి తలకూర పెడితే బరబర కొండు పొడుగు తోటి మంటలు కాని సిరిగంధం చెక్కల్లో సిరిసుడుకున్నట్టు మరిగంధం చెక్కల్లో మాంసాలు అడుగునట్టు అటువంటి కాట్నములు మన దగ్నమైపోతాడు కన్న తండ్రి. చెల్లే శ్రీవల్లి మన తండ్రి శిరసు వగిలేటప్పుడు మన చెవులతోటి వినకూడదు. రాజ్యం అన్న వెళ్ళిపోయి బతుకుదాం, ఇక్కడ నూకలుంటున్నావు బతుకుతావు, లేకపోతే మన తండ్రి పోయినట్టు మనం కూడా వెడబోయే తెలియదు చెల్లె. మనం వెళ్ళిపోదాం రా చెల్లె అని చెల్లెని తీసుకొని అన్న శ్రీమంతరాజు చెల్లెను తీసుకున్నాడు. అయ్యో పారందా వచ్చేయడం వల్ల తుంగగిరియాల మడుగున్నది. తుంగగిరియాల మడుగుల దిగి ఆ సల్లిదానం సాగు తాను వేసి ఆ చెల్లు తీసుకొని ఎదురుకెళ్ళి ఎడుచుకుంటా వస్తా అంటే వాళ్ళు వచ్చేయడం వల్ల ఒక అందమైన బలమావులు చెట్టు ఉన్నదమ్మా. అందమైన బలమావుడు చెట్టు ఉన్నది. ఆ చెట్టు ఎట్లా పుట్టిందయ్యా? మరి అటువంటి ఒక్క త్రిమూర్తులు అనగా దేవతలు తానం చేసే శివనాగుల గుండం అడవిల ప్రతి శుక్రవారం శంకరుడు బ్రహ్మ విష్ణు త్రిమూర్తులు వచ్చి ప్రతి శుక్రవారం స్నానం చేసి వెళ్ళిపోదురట. ఆ గుండం కాడికి దేవేంద్రుడు కన్న బిడ్డలు 7 దేవగణకలు 7 ఆడపిల్లలు అక్కజేళ్ళని నచ్చి ఆ గుండంలో దునికి అటువంటి దునికి ఈతలు కొట్టి వాళ్ళు వెళ్ళిపోయాను. తెల్లారి శుక్రవారం ఈ దేవతరాడికి వచ్చిండు. వచ్చే వరకు ఆ నీళ్ళల్లో ఈ ఆడోళ్ళు తలకు పెట్టుకున్న సమరంత నీళ్ళ మీద వేరి కనబడతాయి. ఈ ఆడోళ్ళ తలకున్న ఎంటికలు ఊడిపోయి నీళ్ళ మీద కనబడతాయి. అరే మనం అటువంటి దేవతలం, మనం స్నానం చేసే గుండంలో మరి ఎవరు స్నానం చేసారు? మరి ఇదేంటి అని చెప్పి అంజనేయ చూస్తే మరి దేవేంద్రుడు కన్న బిడ్డలు 7 దేవగణికలు వచ్చి స్నానం చేసిర్రు. నరమానవులు వచ్చి స్నానం చేసిన గుండములు మనం స్నానం చేయకూడదు అని ఎప్పటికప్పుడు ఆ గుండం మాయం చేసిర్రు. ఈ స్నానం చేసిన అటుకు తెల్లారో మరోనాడు ఆ 7 ఒకేళ్లను మళ్ళీడికి వస్తారు. వచ్చేవారికి ఈ గుండం మాయం అవుతుంది. మరి వాళ్ళు ఇక్కడికి వచ్చినందుకు వాళ్ళు పెళ్లిళ్ళు పేరంటాలు కాలే, భర్త లేని భాగ్యం ఓడి కడదాం అని అటువంటి అందమైన బలమావుడి చెట్టు తయారు చేసి ఆ చెట్టు మీద 7 పండ్లు తయారు చేసి ఈ దేవతలు వెళ్ళిపోయాను. ఆ పేర 7 అక్కయ్యలు ఈ దేవతలు వీడికి అత్తరనుకున్నారు కానీ వాళ్ళు రాలేదు.
ఈ చెట్టు మీద పండ్లు అట్నే ఉన్నాయి. ఈ దేవతలు కూడా వాడికి రాలే. దేవతలు రాలే. ఆ 7 ఒక్క ఏళ్ళ చెట్టు కాడికి రాలే. ఆ 7 పండ్లు చెట్టు మీద అట్నే ఉండి కొద్ది రోజుల తర్వాత 6 పండ్లు రాలి అటువంటి సిత్తుపల శివల పాలైపోయినాయి. ఒకటే పండు కొసగొమ్మలు ఉన్నది. అదే చెట్టు కిందకి అన్నజీలు నచ్చి పండుకున్నారు. పండుకుంటే కొసగొమ్మలు చూసేవారు కొసగొమ్మలు ఒక అందమైన బలమావుడు పండు కనబడతాను. అన్న శ్రీమంత రాజా నాకు ఆకలి అవుతుంది, చెట్టు మీద పండున్నది, చెట్టెక్కి పండు తెంపుకురా అన్నాయి. ఆ పిల్లగాడు చెట్టు ఎక్కబోతుంది. పిల్లగాడు మండున్న అటువంటి పండున్న చెట్టు అటువంటి ఒక మండకు పోతాడు. బలమావుడు పండున్న మండకు పిల్లగాడు పోతా అంటే గాలిదేవుడు కళ్ళ చూసిండు. వరే ఈ అటువంటి ఒక శంకరుడు కళ్ళ చూసి గాలిదేవుడు అది చేసిండు. ఆగో తోడగుట్టిన అన్న చెట్టెక్కి పండు మీద చెయ్యవో తండు పండు తెంపుగా చెల్ల చేతులు పెడితే అన్న జీలలో యాలు మొగలే కాలం అయిపోతుంది. మోసే గాలిదేవ చిన్నంగా అటువంటి గాడు పెట్టు అని ఏనాడు మాట వలికెనో చెట్టుకి నేలుతో చిన్నంగా గాడుపు చూపితే ఆ పనుడుకున్న గాలి తూర్పు జోగింది, తూర్పుకున్న గాలి పనవడు జోగనమ్మ. ఆ గాడుపుకు పండుగ వచ్చి చెల్లె పక్క పోయింటి చెల్లె ఓళ్ళ పడ్డది. అయ్యో అన్న ఎడలేని గాడుపత్తాన్ని మండివి కింద పడితే చేయి పోతే తొంటూరు పోతావు, కాలు పోతే కుంటూరు పోతావు, కన్ను పోతే గుడ్డూరు పోతావు. అన్న నువ్వు చెట్టు దిగి అన్న పండుగ వచ్చి నా పక్క పంటి కొంగల పడ్డది అన్న అంటే నియ్యం అవదామని చెట్టు ఉన్న పిల్లగాడు కిందికి చూస్తే చెల్లె ఓళ్ళే పండుగ కనబడతాను. అతని పిల్లగాడు చెట్టు దిగిండమ్మా. చెట్టు దిగినాక తోడబుట్టిన చెల్లి అంటది అన్నా ఈ పండు చెరింత తిందామన్నా అని చెల్లి అంటది. అప్పుడు పిల్లగాడు ఏమన్నాడు, చెల్లె నువ్వు ఆడవిల్లవు, నేను మోగోని, నేను ఆకలి కాగుతుంది, నువ్వు ఆకలి కాగవు, చెల్లె పండు నువ్వే తిను అన్నాడు. అప్పటికప్పుడు ఆ తోడబుట్టిన చెల్లె శ్రీవల్లి దేవి అటువంటి ఆ మామిడి పండు ఉన్నకాడికి పండంతా పిల్లె తిన్నది. శ్రీవల్లి తిన్నది. తిన్నాక 3 గడియలకు ఎడలేని దూపు అవుతుంది. ఎడలేని దాహం అవుతా అంటే అన్న గొంగలున్న కాడ కోరిన ఊతుకుంటది, కప్పలున్న కాడ కలిగిన ఊతుగా ఉంటది, నీళ్ళ జాడల్లో పోయి టేకుటాగుడ్డోళ్ళోడు నీళ్లు తీసుకురా అన్న అని చెల్లి ఎడతా అంటే చెల్లె అది చెల్లె తీసుకొచ్చి ఆ చెట్టు కింద కూర్చుండబెట్టి నేను నీళ్లు తెచ్చదాకా ఈ చెట్టు కిందనే కూర్చోబెట్టుకోకు చెల్లె, అడవిలో జిట్ట పూలు పెద్ద పూలు ఉంటాయి చెల్లె అని చెల్లెని ఆ చెట్టు కింద కూర్చుండబెట్టి ఈ తోడబుట్టిన చెల్లె మాత్రం అనగా చెట్టు కింద కూర్చున్నది. ఆ అన్న శ్రీమంత రాజు టేకుటాగు ఎంపుకొని డొల్ల గుట్టుకొని నీళ్ల జాడల్లో రై అని అడవిలోకి వెళ్ళి ఉరుకుతా ఉన్నాడు. తొవ్వల తుంగగిరియాల మడుగున్నది. ఆ తుంగగిరియాల మడుగులా దిగి కాలి ఎదురు ముఖమార్పన పెట్టుకుని 3 దోషుల ముంచి 3 దోషుల నీళ్లు తాగి ఆ టేకుటాగు డోల నిండా నీళ్లు ముంచుకున్నాడు. నీళ్లు ముంచుకొని మడుగులకి వెళ్ళి గడ్డెక్కంగానే అడుగు పెద్ద పులి గాండ్రీనుకుంటే అదే తొవ్వట పోతుంది. పెద్ద పులికి మెడలు విరిగాయి. పెద్ద పులి చూపు అంటారు. ఆ పొయ్యే పులిని పిల్లగాడు చూసిండు కానీ పిల్లగాడిని పులి చూస్తే అప్పుడే మింగేసి పొయ్యే పులిని చూసి అబ్బా పులి నన్ను చూస్తే నన్ను ఎప్పుడు మింగుతుంది అని నీళ్ళ డోళ్ళు అక్కడ వదిలిపెట్టి అచ్చిన తొవ్వ వదిలిపెట్టి వేరే తొవ్వలు పట్టుకుని ఉరుకుతాడు పిల్లగాడు. ఉరికి అడవిలో అచ్చిన తొవ్వ దొరుకుతలేదు. పిల్లగాడికి చెల్లె నువ్వు ఎక్కడున్నావని అడవిలో కాట కలిసిపోయిండు. కనబడికి పోతాండు, తూర్పుకు పోతాండు, దక్షిణం పోతాండు, ఉత్తరం పోతాండు, మళ్ళా ఆడికి ఎంత తిరిగినా అచ్చినతో దొరుకుతలేదు పిల్లగానికో. ఎంత తిరిగినా గాని అచ్చినతో దొరుకుతలేదు పిల్లగానికి. ఓ చెల్లె నువ్వెక్కడున్నావు చెల్లె అని పిల్లగానికి అటువంటి తలపిచ్చిలేస్తున్నది. అడవిలోన సన్యాసి లెక్కన తిరుగుతాండు, చెట్టు తిరుగుతాండు, ఆకులు వలములు తింటాండు. పిల్లగాని సంగతి అడవిలు ఉన్నదా మరి మాత్రం అనగా మరి అటువంటి చెట్టు కింద కూర్చున్న చెల్లె అయ్యో అన్నా నువ్వు నీళ్ళజాడలో పోతి ఇంక రాకపోతివిరా, ఆడోళ్ళ సోపది కుంటు సోపది గుడ్డు సోపది నాకు ఆ పోరుతోటి నాకేం పని, నువ్వు ఏ రాజ్యం వెళ్ళిపోయినావు అన్నా అని చెల్లె ఏడ్చుకుంటూ అడవిలోకి వెళ్ళి బయలుల్లి వస్తాంది. పండారి తిన్నందుకు ఫలమైపోయింది. కడుపులో మొలకెత్తిండు కొడుకు. ఓ గడియల్లో ఓకరింతలు పుట్టి 2 గడియల రేణుమన్లు కోరి 3 గడియల ముద్ద విండవాయి 4 గడల వసంతులు వాసి 5 గడియల అవసలు పోసి 6 గడియల అరటి పండ్లు కోరి ఈ 7 గడియల్ని ఎడవకున్న పిండం గుడికి పొరడాడు 8 గడియల్లో ఎగటి ఎడపాడి 9 గడియల్ల దొరతనమయ గర్భం మీద కాళ్ళ ఆశ్రమయ గర్భం చేతులు సన్నమయ సవ కట్టు వదలాయ బట్టంత బస్వాయ బేలంత రూపాయ